అంటే బిల్డర్స్ ఇదే అవకాశంగా తీసుకుని వాళ్ళ దగ్గర ఓన్లీ ఒక 5 ఎకరాలు ఉంటుంది. 100 ఎకరాలకు వాళ్ళు అమ్మేస్తున్నారు. 95 ఎకరాలు కొనుక్కోవచ్చు కదా సబ్సిక్వెంట్‌గా. ఏదో అగ్రీమెంట్ ఫర్ సేల్ ఉంది. నోటి మాటను వాడితో మాట్లాడుకున్నాం రైతులతోటి అని ఇలాగా బేస్‌లెస్ అనమాట. అంటే వాటికి ఏ ఆధారాలు లేకుండా 5 ఎకరాలకు మాత్రం చూపించి దాంతోటి లీగల్ ఒపీనియన్ తెచ్చి ఈ 5 ఎకరాలకే ఉంది వాళ్ళకి. కానీ వీళ్ళు అమ్ముతున్నది 100 ఎకరాలు. అర్థమైందా మీకు? అవును. సో 5 ఎకరాల మీద లీగల్ ఒపీనియన్ తీసేసుకుని పలానా వారు లీగల్ ఒపీనియన్ ఇచ్చారు. పలానా ఇది ఉంది, మాకు టైటిల్ అన్నీ ఉన్నాయని. మిగతావి మాత్రం ఓన్లీ బయానా మీద ఉన్నటువంటి 95 ఎకరాలు. ఆ బయానా ఓన్లీ నోటి మాటన్నా లేకపోతే బయానా కాస్త ఇచ్చి 100 ఎకరాలకు వీళ్ళు సేల్ చేసేస్తున్నారు. ఇలా చేస్తున్నప్పుడు క్రమంలో ఏమైపోతుంది, ఆ పర్టికులర్ రైతు ఎవరైతే ఉన్నాడో, ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో, అమ్మో ఇంతకు అమ్మేసుకుంటున్నారా వీళ్ళు అని వాళ్ళకి తెలిసి వీళ్ళు జాప్యం చేశారని చెప్పి వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. వాళ్ళు కూడా రిజిస్టర్ చేయట్లా. సో రియల్ ఎస్టేట్ వాళ్ళు, వాళ్ళ కంపెనీల వాళ్ళు అలా కొంతమంది దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు.